గుంజి 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 గుద్ద. సినిమాని సినిమాలో చూడాలి అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. సినిమాలో మంచి చెప్తే అది చూసి బాగుపడిన వాళ్ళు తక్కువే, సినిమాలో చెడు చెప్తే అది చూసి చెడిపోయిన వాళ్ళు తక్కువే. ఇక్కడ ప్రాబ్లం సినిమా కాదు, ప్రాబ్లం సినిమా బయట ఏం జరుగుతుంది, అది ప్రాబ్లం. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మీరు ఇప్పుడు చూసిన వీడియో సీనియర్ యాక్టర్ వాళ్ళ అబ్బాయి చంద్రహాస్. ఇప్పుడు వాళ్ళ ప్రభాకర్ గారి పేరు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇతనికి ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్ నేమ్ వాడాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ స్టేజ్ మీద తన రెండో సినిమా అనుకుంటా నాకు తెలిసి స్టేజ్ మీద పాడిన ఒక పాట, అది సాహిత్యము కాదు, టాలెంట్ అంతకన్నా కాదు, అది ఒక చీప్ పబ్లిసిటీ స్టంట్. ఎందుకంటే తనే రాసుకున్నాడంట ఆ పాటని, సినిమాలో ఉండదంట థ్యాంక్ఫుల్లీ. సో తను రాసుకున్న పాట సినిమాలో లేనిది ఇక్కడ ఎందుకు ప్రజెంట్ చేశాడు అంటే చెప్తున్నాడు కదా, టాలెంట్ అయితే కాదు, జస్ట్ పబ్లిసిటీ. తనకు తెలుసు ఖచ్చితంగా ఇది ఇష్యూ అయిద్దని తెలుసు, దీని మీద అందరూ మాట్లాడతారని తెలుసు, దీనివల్ల తను వైరల్ అవుతాడని తెలుసు, అన్నీ తెలుసు, తెలిసే ఈ స్టంట్ చేశాడు. మరి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇనిషియల్గా నేను మాట్లాడకూడదు అనుకున్నా, బట్ ఇప్పుడు నేను కొన్ని చూశాను. ఏంటి అంటే ఎవరైతే దీనికి ఆపోజిట్గా మాట్లాడుతున్నారో వాళ్ళ కింద సినిమాలో అంతకుమించి లేదా, సినిమాలో బూత్ లేదా, సినిమాలో వైలెన్స్ లేదా, ఇవన్నీ ఉన్నాయి. సో డిఫరెన్స్ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు, వాళ్ళ కోసమే ఇది. ఎస్, సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, సినిమాలో కొంతమంది బూతులు మాట్లాడినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటి తెలుసా, సినిమాకి ఒక సెన్సార్షిప్ ఉంటుంది. సెన్సార్ చేస్తారు, మీరు బూత్ మాట్లాడితే మ్యూట్ చేస్తారు, మ్యూట్ చేయకుండా వదలరు. వైలెన్స్ ఎక్కువ ఉంటే 18+ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇస్తారు, చిన్నపిల్లలను పంపిరు. అంటే కొన్ని థియేటర్లో పంపిస్తే మనం ఏం చేయలేం, మన సిస్టమ్ అయితే డిఫైన్ చేశారు కదా. ప్రాబ్లం ఏంటో తెలుసా, స్టేజ్ బయట అంటే సినిమా బయట స్టేజ్ మీద కానీ ఈ యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి చోట కానీ ఏది పడితే అది మాట్లాడటం, బూత్ మాట్లాడటం, దాన్ని ఇప్పుడు నార్మలైజ్ చేసేయటం. అంటే మాటకు ముందు ఒక బూత్, మాట తర్వాత ఒక బూత్, ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్, అన్ని చోట్ల ఇవే ఉంటున్నాయి. ఆ బూత్ అన్నది ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోనో ఒక గ్రూప్ కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలు కాకుండా పబ్లిక్గా వేలాది మంది, లక్షలాది మంది చూసే ప్లాట్ఫామ్స్లో దాన్ని కాంటెంట్ పేరుతోనో, సాహిత్యం పేరుతోనో, టాలెంట్ పేరుతోనో వదిలేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఇది సొసైటీకి మంచిది కూడా కాదు. అది ఇంగ్లీష్లో మాట్లాడినా బూత్, హిందీలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా. మీరు ఇంకోటి కూడా కామెంట్ నేను చూశాను, ఓటీటీలో ఉండట్లేదా, ఆటిలో ఉండట్లేదని. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఆ ఓటీటీలు అంట పడుతుంది. దురదర్లు ఎందుకు లేపేశారు, కొన్ని ఎందుకు మ్యూట్ చేశారు, అదే ప్రాబ్లం. దానికి పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నా, ఇండివిజువల్ చాయిస్ అయినా స్టిల్ దాని మీద కూడా పడుతుంది. సో పబ్లిక్గా మీరు టాలెంట్ పేరుతో దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకొని దాన్ని నార్మలైజ్ చేసే రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు కొంతమంది అయినా. ఆ మాట్లాడిన వాళ్ళని మీరు సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయాలి తప్పితే దాన్ని అపోజ్ చేయకూడదు. నాకు అన్నిటికంటే బాధగా అనిపించింది ఏంటంటే ఇది డెలివరీ చేసినప్పుడు స్టేజ్ నుంచి అక్కడ చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ తన పేరెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. పేరెంట్స్ ఉన్నారు, జేడి చక్రవర్తి గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా నార్మల్గా బిహేవ్ చేశారు. నాకు అర్థం కాలేదు, ముఖ్యంగా జేడి చక్రవర్తి గారిని చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. నాకు జేడి చక్రవర్తి గారు కొద్దిగా ఇష్టం అనమాట, అభిమానిస్తాను నేను ఆయన యాక్టింగ్. అయితే ఆయన చూసినప్పుడు ఏంది అని చెప్పి అనుకున్నా, నేను ఇలా కాదే అని అనుకున్నా, బాధేసింది. కానీ నిన్న ఆయన వీడియో చూసిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. ఆయనకు అర్థమైంది వెళ్ళిపోతే బాగోదు, వాళ్ళు ఆపారు అది అని చెప్పి ఆగాడంట ఆయన. బట్ ఆయన దాన్ని ఖండించాడు కదా, అట్లీస్ట్ అది చేసినప్పుడు నాకు కొద్దిగా ఓకే అనిపించింది. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయొద్దు అని చెప్పాడు ఆయన, అవసరం లేదు అని చెప్పాడు. మంచి ఎగ్జాంపుల్స్ చెప్పాడు. 3 Idiots మూవీని అమెరికన్ గారు ఎలా పబ్లిసిటీ చేశారు దా మూవీకి అది అని చెప్పి. దీని తర్వాత జరిగిన సంఘటనలు, ఇంకా నెగిటివ్ సంఘటనలు, నన్ను మాట్లాడడానికి ప్రేరేపించిన సంఘటనలు. అదేంటి అంటే ఇది చూసిన తర్వాత ఆయన అదే ఈ ఎప్పుడైతే నెగిటివిటీ వచ్చిందో వాళ్ళ అబ్బాయి చంద్రహాస్, ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్
నేను ఎవరికి సారీ చెప్పను, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను చేసిన తప్పు కాదు, అది ఇది అని చెప్పి సో మచ్ యాటిట్యూడ్, యారగెన్స్ వాటితో వీడియో చేశాడు. భయ్యా ఎవరైనా ఫ్యాన్స్ హట్ అయితే ఐఎమ్ సారీ, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత స్టేజ్ మీద ఎక్స్ట్రాగా మాట్లాడిన ఎవ్వరు కూడా దాని తర్వాత మళ్ళీ నిలదొక్కోవాలి, మళ్ళీ హిట్ చూడాలి. ఎందుకు తెలుసా? మెయిన్ రీజను డౌన్ టు ఎర్త్ నేచర్ లేకపోవటం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం లేకపోవటం. సినిమానే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే మనం ఎదుగుతున్నప్పుడు ఇంకా ఒదిగి ఉండాలి. ప్రేక్షకులు ముఖ్యంగా పబ్లిక్ని ఫేస్ చేసేటప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కొంత ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు మనల్ని ఏం చేసినా అభిమానించేవాళ్ళు, వాళ్ళు చప్పట్లు కొట్టి ఏళ్ళైసి ఏదైనా చేస్తారు. కానీ ఆ రూమ్ దాటి బయటకు వచ్చినప్పుడు, ఆ క్రౌడ్ దాటి బయటకు వచ్చినప్పుడు ఉంటారు చూసారా, వాళ్ళు నిజమైన మనల్ని టెస్ట్ చేసే నిజమైన ప్రజలు. వాళ్ళు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, 1000 మంది 10,000 మంది సబ్స్క్రైబర్ ఉంటే 1000 మంది ఏం చేసినా అప్రిషియేట్ చేస్తారు. మిగతా ఎవరైతే కొత్త చూస్తారో వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. సో ఇది కూడా అంతే, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళు, సో అక్కడ మన యాటిట్యూడ్ చూపించడం స్టేజ్ మీద వాళ్ళు చప్పట్లు కొట్టి ఏళ్ళేసి గోల్ చేస్తారు. కానీ దాని తర్వాత సినిమాలు కొద్ది గొప్ప బాగున్నా కూడా హిట్ అవ్వట్లా. ఎందుకంటే ఒక నెగిటివ్ మార్క్ ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయింది. యారగెంట్, యాటిట్యూడ్ ఉన్నాయి, వీళ్ళకి బలుపు ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి, దానివల్ల వాళ్ళ సినిమాలు బాగున్నా కూడా వాళ్ళకి నష్టమే తీసుకొస్తున్నాయి. దాని నుంచి మనం నేర్చుకోవాలి కదా, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలి కదా, ఇవి కరెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం పెద్ద పెద్ద సినిమా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ నుంచి హీరోలు వస్తున్నారంటే వస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? మహేష్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళు స్టేజ్ మీద ఎలా మాట్లాడతారు? ఎప్పుడైనా బూతులు మాట్లాడటం ఏదైనా చేశారా? చాలా ఒదిగి మాట్లాడతారు. చాలా ఇంటర్వ్యూస్ చూస్తాం, సీనియర్ యాక్టర్స్ చెప్పింది చూస్తాం, సీనియర్ యాక్టర్స్తో ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి మాట్లాడతారు అన్నది, ఎంత పెద్ద పెద్ద హీరోలైనా. అందుకనే వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ఒదిగి ఉండాలి. అంటే జీ హుజూర్ అని బానిసత్వం చేయమని కాదు, మన యాటిట్యూడ్ సినిమాల్లో, యారగెన్స్ సినిమాల్లో అక్కడ ఉండాలి. సిచ్యువేషన్ అవసరమైన చోట ఉండాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద, స్టేజ్ మీద నేను ఏది పడితే అది చేస్తా, ఇది పడితే అది మాట్లాడితే, ఇది పడితే అని అంటే మైక్ రాగానే అంటే అవ్వదు. ఇది చాలామందికి ఇలాంటి ఇలాంటి ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఎవరైతే స్టేజ్ మీద ఓవర్గా మాట్లాడిన వాళ్ళకి కానీ బయటికి చెప్పలేరు. వాళ్ళు ఎక్కడ చూపిస్తారు? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూపిస్తారు. ఎలాగా? సినిమా ట్రైలర్స్ అన్నీ బాగున్నా కూడా వెళ్ళరు. ఇప్పుడు నేను చెప్పిన మాట కొంతమంది హీరోలు కనెక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, వాళ్ళ కింద కామెంట్ చేస్తారు, నాకు తెలుసు, మావుడిని అన్నాను. కానీ లోపల మీకు తెలుసు వాళ్ళ డౌన్ఫాల్కి ఇదే రీజన్ అని. ఒప్పుకోమంతే. సో అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బలుపులు, ఈ యాటిట్యూడ్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమా చూపించుకోవాలి, సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, దాని గురించి పబ్లిసిటీ చేసుకుంటే వెళ్ళాలి. అలా వెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఇవన్నీ చేసి చీప్ ట్రిక్స్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది, పబ్లిసిటీ ఖచ్చితంగా వస్తుంది, కానీ సినిమా ఎవడు దేకడు. అది డిఫరెన్స్. పబ్లిసిటీ వచ్చి ఇంకా బ్యాడ్ నేమ్, నెగిటివ్ నేమ్ వస్తుంది. మళ్ళీ ఆ కుర్రాడు ఏమంటాడు, మా నాన్న ప్రభాకర్ గారు కాకపోతే నాకు ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చేవి అది అని చెప్పి మాట్లాడితే నాకు ఎంత ఫూలిష్, చైల్డిష్గా అనిపించింది. మీ నాన్నగారు ప్రభాకర్ గారు కాబట్టే నీకు ఆ 2 సినిమాలైనా వచ్చినాయి, మినిమం అండర్స్టాండింగ్ లేదా అనిపించింది. ఒక జర్నలిస్టు ఆయన ఉదయం లేకంగానే ఆయనకి ఇది చాలా జుబుక్సాకరంగా అనిపించి దాని మీద ఆయన రియాక్ట్ అవుతా ఆయన ప్రభాకర్ గారి పేరు కూడా తీసుకొచ్చారు, పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మాట చెప్తాను చూడండి, నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే అంటే ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత, సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మనం చేసే పనులకి మన పేరెంట్స్ ఎప్పుడు బాధ్యులు కారు. వాళ్ళు మనల్ని కనగలరు కానీ మన బుద్ధులు కనలేరు. ఎందుకంటే మన స్కూలు, మన కాలేజీలో మనం చేసే పనుల్లో సగం కూడా వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తామని. నేను దాటి వచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా, పిల్లబచ్చేగాళ్ళ కాదు. ఇంజనీరింగ్, ఎంటెక్ ఎన్ని చేసా, జాబ్ చేసి ఎన్ని చేసా కాబట్టి నేను చేసే పనులు చాలా వరకు మా ఇంట్లో తెలియదు ఎన్ని చేశాను అన్నది. తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు కూడా. సో మన బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు కారణం కాదు, నేను నమ్ముతా. సో ఇతని దానికి కూడా వాళ్ళ కారణం కాదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రెజెన్స్లో జరిగింది ఇది. అండ్ ఇప్పుడు తన సినిమాకి రీజన్ వాళ్ళు. ఇప్పుడు నేను కాంటెంట్ చేసినప్పుడు దాని వెనకాల మా నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ కాంటెంట్ నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా ఆయనకి కూడా వస్తుంది. కాదు కాబట్టి సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆయన నుంచి వస్తుంది కాబట్టి ఆయన్ని కూడా బ్లేమ్ చేస్తారు. నేను thumbnail అని పిక్చర్ ఎందుకు వాడలేదంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేనేం ఏదో రోజు నేను తప్పు చేస్తాను, తప్పు చేయకుండా ఎవరు ఉండవు. ఆ రోజు నన్నే బ్లేమ్ చేయాలని నేను కోరుకుంటా, నా పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయకూడదని. అందుకే నేను
బట్ అక్కడ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఆ జర్నలిస్ట్ ఆయన పేరు కూడా తీసుకొచ్చినప్పుడు దానిలో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకుని ఓకే ఇంతమంది చెప్తున్నారంటే మనం ఏదో తప్పు చేసామని అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దానికి సారీ చెప్పుంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ చాలా పాజిటివ్ పబ్లిసిటీ అయ్యేది. ఇది సినిమాలో ఉండదు, నేను ఏదో కొరతనంతో చేశాను, నన్ను క్షమించండి అని ఉంటే కనుక మొత్తం గేమ్ చేంజ్ అయ్యేది. అది కాక ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆయన రివర్స్లో బెదిరించాడు, నువ్వు నాకు సారీ చెప్పకపోతే 24 గంటలు ఏం జరిగింది అది అని చెప్పి. ఆయన ఏం చేశాడు, సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను బెదిరిస్తారని చెప్పి కేసు పెట్టాడు. ఇష్యూ పెద్దదవుతుంది, రావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది, మొత్తం అంతా నెగిటివ్ పబ్లిసిటీ, ఉపయోగం లేని పబ్లిసిటీ ఇది. మనం ఒళ్ళొంచుకొని ఆ ఊరు తిరిగి పబ్లిసిటీ చేయడం. బిగ్ బాస్ అమర్దీప్ సినిమా వస్తుంది పాపం, ఎంత తిరుగుతున్నారు, రోజు ఎక్కడికో చోటుకి వెళ్ళి వాళ్ళ సినిమాలు అలా పబ్లిసిటీ చేస్తానే ఉన్నారు. అది పబ్లిసిటీ. ఇదేం పబ్లిసిటీ? గుంజి అని చెప్పి బూతులు మాట్లాడటమా? దాన్ని మళ్ళీ టాలెంట్ నేనే రాసుకున్నాను అదో సాహిత్యమా? దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఖండించకపోతే ఏమైంది తెలుసా, ఇది చాలా నార్మలైజ్ అయిపోద్ది. ఇది అందరికీ చుట్టుకునిద్ది. ఇది రేపన్న రోజు అంటే స్టేజ్ మీద కానీ ఎక్కడైనా సరే జనం దీన్ని చాలా ఈజీగా వాడేస్తారు. ఇప్పటికే ఆ ఇన్స్టాగ్రామ్ ఎన్ని ఓపెన్ చేసినా సగం దరిద్రాలు ఉన్నాయి, సరేనా? ఎందుకంటే అందులో కానీ పిల్ల బచ్చగాళ్ళు పెళ్ళిళ్ళని, ప్రెగ్నెంటీలని, ఆధార్ కార్డులు చూపిస్తా, ఏందేందో పిచ్చి బూతులు మాట్లాడుకుంటా ఏది పడితే చేస్తున్నారు. కనిపిస్తే డిప్ప మీద 2 వేయాలన్నంత కోపం వస్తుంది. ఎందుకంటే రేపటి రోజు మన పిల్లలు అదే సోషల్ మీడియా అప్పటికేమైపోద్దా అని భయంగా ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, యూత్ ఏమైపోద్దా అని. ఇంక ఇప్పుడు ఇది కూడా సినిమాల నుంచి కూడా వస్తే ఇదే తంతు అయితే, మొత్తం అంతా ఇదే తంతు అయితే ఇంకేముంది? సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్, అట్లీస్ట్ మన తెలుగు ఆడియన్స్కి. అది చాలా వరకు చేంజెస్లోకి వెళ్తుంది. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికే చాలామంది రెడీగా లేరు. అలాంటిది ఇప్పుడు సినిమా బయట కూడా ఎలాంటివి జరుగుతాయంటే నేనైతే ఖచ్చితంగా రెడీగా లేను. అలాంటి వాళ్ళు అసలు ఎంకరేజ్ కూడా చేయను. నేను మంచిగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి 250-300 పెట్టి సినిమా చూడొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు అలాంటిది ఏది మాట్లాడకపోవడం కూడా ఇదే. నేను మాట్లాడకూడదు అనుకున్నా దీన్ని మళ్ళీ మనమే ప్రచారం చేసినట్టు ఉంటుందని. ఎప్పుడైతే ఈ పోలీస్ కేసులు ఈయన బెదిరించడం ఎన్ని జరిగినాయో నాకు కరెక్ట్ అనిపించలే. మళ్ళీ ఈ కామెంట్స్ ఇలాంటివి వచ్చినాయో, ఎందుకు ఓటీటీలో ఉండట్లేదా, సినిమాల్లో ఉండట్లేదా, అప్పుడు మీరు మాట్లాడటం అట్లీస్ట్ దానికి ఒక రెస్పాన్సిబుల్ బాడీ ఉంది. వాళ్ళు దాన్ని మ్యూట్ చేయటమో, దాన్ని కంట్రోల్ చేయటమో, దాన్ని ట్రిమ్ చేయటమో, ఎన్ని కట్స్ అయిన తర్వాత సినిమా బయటకు వస్తుంది తెలుసా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీలో, ఎన్ని కట్స్ అయిన తర్వాత వస్తుందో సినిమా బయటికి. ఆ పెయిన్ వాళ్ళకే తెలుసు. వాళ్ళు దాన్ని చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు. కొన్ని లిప్ లాక్స్, కొన్ని బూతులు ఆ టైంకి అది అవసరం అన్నట్టు ఆ ఇంటెన్సిటీతో చూసినప్పుడు మేబీ మనకు అవసరం అనిపించుండొచ్చు. అలాంటిదే అలాంటిదే మ్యూట్ అయినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఏది అవసరం లేదు, ఏ గుడ్డు లేదు, అక్కడికి వచ్చి ఇలాంటి పాటలు పాడి బూతులు మాట్లాడితే దాన్ని ఎవరు ఖండించకూడదు, దాన్ని ఒక టాలెంట్లా చూడాలి అంటే ఎవడు చూస్తాడు? ఎవరికేం అవసరం? ఖచ్చితంగా కరెక్ట్ కాదు కదా. నువ్వు చెడిపోయింది కాక నలుగురిని చెడగొడుతున్నావు. మనం కోపంలో ఉండి వచ్చేసే భాష వేరే, మనకి సినిమాలో రిక్వైర్మెంట్ ఉండి వాడే భాష వేరే. ఈ స్టేజ్ మీద పాట రూపంలో పాడాల్సిన నెసిటీ అన్నది లేనే లేదు. ప్రీ ప్లాన్డ్గా చేసింది, ఆవేశంలో వచ్చేసింది, మాట్లాడుతూ వచ్చేసింది కాదు కదా బూతులు. అసలు ఏంది అది అసలు? సో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనకు అనిపించినట్టు అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఆ సభా మర్యాద ఇవన్నీ కాపాడడం కోసం ఆది ఉన్నాడు, అక్కడ జేడి చక్రవర్తి గారు ఉన్నారు, వాళ్ళు దానికోసం వదిలేసి ఉంటారు. తర్వాత ఆది కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు దీనికోసం, దాన్ని కూడా ఖండిస్తా, తనకి నచ్చలేదని చెప్పి. మేబీ వాళ్ళకి ఆ టైంలో అది అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, అర్థం అవ్వలేదని కూడా చెప్తున్నారు లేండి. తర్వాత వాళ్ళు మాట్లాడి అట్లీస్ట్ వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ కాదని. వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. మీ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడతారు, నేను మాట్లాడితే ఎవరైనా మాట్లాడతాను, కానీ పబ్లిక్గా ఇలా కాదు కదా. సిచ్యువేషన్ ఉన్నప్పుడు వేరే, సరదాగా వేరే, ఏదైనా వేరే విషయం. నార్మలైజ్ చేసేసి అందరూ అలా మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? ఏముంటుంది? ఇంకా నేను మాట్లాడలేండి. సో ఇది సంగతి. ఇలాంటివి మాత్రం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అందరం మాట్లాడాలి, వాటిని ఖండించాలి. కరెక్షన్స్ యూత్ ఎవరైతే, ముఖ్యంగా ఎవరైతే అప్కమింగ్ హీరోస్ ఉన్నారో వాళ్ళ టాలెంట్ని చూపించుకోవాలి. ఈ టాలెంట్ని కాదు, ఏదైతే సినిమాకి సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి, లేదంటే వాళ్ళ ఏదో ఒకటి వాళ్ళ డైరెక్షన్ కానీ ఏదైనా సరే దాని టాలెంట్ని చూపించుకోవాలి. కానీ ఇలాంటివి కాదు. టాలెంట్తో వాళ్ళు పుష్ చేసుకోవాలి. డౌన్ టు ఎర్త్ నేచర్ అన్నది ఉండాలి. ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఒదిగి ఉండాలి. సీనియర్ హీరోస్ని చూసి నేర్చుకోండి, వాళ్ళు ఎలా ఉంటారన్నది. ఎనీవే, సో మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్.
కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.